వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. అవును, ఆవిడ ముఖ్య అనుచరుడైనటువంటి తిరుమలేష్ను సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఆయన్ని సస్పెండ్ చేసినట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే మాధవిరెడ్డి గారు, రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు కడప ఎమ్మెల్యే, కడప రెడ్డమ్మ అని కూడా ఆవిడకి బిరుదు. ఎందుకంటే కడప గడ్డ అంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కంచుకోట అనేటువంటి అభిప్రాయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఎందుకంటే అనేక సార్లు ఆ కుటుంబం అక్కడి నుంచి మరి ఎంపీగా గెలిచారు. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కడప పార్లమెంట్ నుంచి, వివేకానంద రెడ్డి గారు, అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు. వైఎస్ కుటుంబం మరి 40 నుంచి 50 సంవత్సరాల నుంచి ఆ కడప జిల్లాని ఏళ్తా ఉన్న పరిస్థితి. అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందులు కానీ, అదేవిధంగా మిగతా ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మంచి పట్టు ఉంది. పులివెందుల్లో మరి ఆ కుటుంబం 50 సంవత్సరాల నుంచి రాజకీయంగా తన ప్రభావాన్ని చాటుకుంటూ వస్తుంది. మరి అలాంటి ఆ కుటుంబానికి సంబంధించిన కంచుకోటగా ఉన్నటువంటి ఆ కడపలో, ఆ కడప అసెంబ్లీ స్థానంలో మరి మాధవిరెడ్డి గారు గెలిచి దాదాపు 18,000 ఓట్ల మెజార్టీతో గెలిచి ఒక సంచలనాన్ని సృష్టించారు. మరి ఎంతో పేరు తెచ్చుకున్నారు. కడప రెడ్డిమ అని చెప్పేసి బిరుదు తెచ్చుకున్నారు మాధవిరెడ్డి గారు. అలాంటి మాధవిరెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరుడైనటువంటి తిరుమలేష్ మరి ఆయన మహానాడు పేరు చెప్పి, అదేవిధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పేరు చెప్పి మరి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తించింది. చెప్పాలంటే మంత్రి నారాయణ గారిని కూడా, ఆయన సంబంధించిన విద్యాసంస్థల దగ్గర కూడా తిరుమలేష్ గారు డబ్బులు వసూలు చేశారంట. ఎందుకంటే ఇటీవల చూస్తే మరి ఉమ్మడి కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమం నిర్వహణ కోసం అని చెప్పేసి చాలా విద్యా సంస్థలు ఆయన డబ్బులు వసూలు చేశారంట. అందులోనూ మంత్రి నారాయణ గారికి చెందినటువంటి నారాయణ విద్యా సంస్థలో కూడా ఆయన డబ్బులు వసూలు చేసినట్లు మరి ఫిర్యాదులు అందాయి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి. సాక్షాత్తు స్వయంగా మంత్రి నారాయణ గారే టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఏమని? ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పేరు చెప్పి, అదేవిధంగా మహానాడు నిర్వహణ కోసం అని చెప్పేసి మరి మా విద్యా సంస్థల దగ్గర నుంచి తిరుమలేష్ అనేటువంటి వ్యక్తి డబ్బులు వసూలు చేశాడు. అతను ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి ముఖ్య అనుచరుడు అని చెప్పేసి టీడీపీ అధిష్టానానికి మరి మంత్రి నారాయణ గారు చెప్పారంట. అంటే మంత్రి నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆత్మీయులు. మరి తెలుగుదేశం పార్టీకి ప్రతి ఎన్నికలప్పుడు కూడా పెద్ద ఎత్తున ఫండ్ ఇచ్చేటువంటి వ్యక్తి, నాయకుడు మంత్రి నారాయణ గారు. మరి నారాయణ విద్యా సంస్థలు అనేది చాలా పెద్ద కార్పొరేట్ సంస్థ. మరి ఆ విద్యా సంస్థల గురించి అందరికీ తెలుసు. మరి అలాంటి విద్యా సంస్థల దగ్గర నుంచి కూడా మరి తిరుమలేష్ అనేటువంటి వ్యక్తి డబ్బులు వసూలు చేయడం ఏదైతే ఉందో దానికి నారాయణ గారు చాలా కోపడి టీడీపీ అధిష్టానానికంటే దాదాపు చంద్రబాబు నాయుడు గారికే చెప్పినట్టున్నారు. ఎందుకంటే వారిద్దరికీ అంత మంచి సాన్నిహిత్యం ఉంటుంది కాబట్టి. సో చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహించి మరి కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ముఖ్య అనుచరుడైనటువంటి తిరుమలేష్ మీద సస్పెన్షన్ వేయించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆవిడ ఎంతో కష్టపడి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. ఆ కడప గడ్డ మీద తన యొక్క బలమైన మార్కును వేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం యొక్క అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్తున్నారు. ప్రజలకు ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా కూడా మరి కడప రెడ్డమ్మ గారు నేనున్నానంటూ ముందుకు వస్తూ ఉన్నారు. మరి అలాంటి అంత గొప్ప ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటున్న ఆవిడకి అనుచరులుగా ఉన్న వ్యక్తులు ఎంత హుందాగా వ్యవహరించాలి, ఎంత గౌరవంగా వ్యవహరించాలి? అసలు ఈ డబ్బులు వసూలు చేయటం ఏంటి? మరి ఎమ్మెల్యే గారి పేరు చెప్పి మరి ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు? బెదిరించి వసూలు చేశాడా? భయపెట్టి వసూలు చేశాడా? లేకపోతే మభ్యపెట్టి వసూలు చేశాడా? లేకపోతే ప్రలోభ పెట్టి వసూలు చేశాడా? ఏమని వసూలు చేశాడు? ఏమైనా కాంట్రాక్ట్లు ఇప్పిస్తాను వసూలు చేశాడా? అంటే ఏదో జరిగింది మొత్తానికి. లేకపోతే తిరుమలేష్ని సస్పెండ్ చేసే పరిస్థితి ఉండేది కాదు. అందులో అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అందరూ కడప ఎమ్మెల్యే గారి అనుచరుడు అంటే చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాయలసీమలో వారి బలం తక్కువే. అందులో కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట. అక్కడ ప్రతి ఎమ్మెల్యేని, ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని చాలా గౌరవంగా చూసుకుంటారు వాళ్ళు. ఆ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి కమలాపురం కానీ, రైల్వే కోడూరు నియోజకవర్గాలు కానీ, ఆ పులివెందులు కానీ, మరి ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కానీ అక్కడ ప్రతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి చాలా గౌరవం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కుటుంబ ఆధిపత్యాన్ని తట్టుకొని నిలబడి అక్కడ నెగ్గి తెలుగుదేశం జెండా ఎగరేశారు కాబట్టి. మరి అలాంటి ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరుని సస్పెండ్ చేశారంటే ఏదో వ్యవహారం అయితే చాలా పెద్దదిగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎన్ని లక్షలు వసూలు చేశాడు, ఎన్ని కోట్లు వసూలు చేశాడు తిరుమలేష్? ఒక 5 లక్షలు 10 లక్షలు వసూలు చేస్తే మంత్రి నారాయణ గారు కంప్లైంట్ చేసే స్థాయికి పోతుందా? అసలు 5 లక్షలు 10 లక్షలు నారాయణ గారికి ఒక లెక్క. ఎన్నో కోట్లు వసూలు చేశాడనే ఆరోపణలు వినపడతా ఉన్నాయి.
అది కోట్ల రూపాయల వ్యవహారం కాబట్టే మంత్రి నారాయణ గారు పర్సనల్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేసేదాకా వెళ్ళి ఉంటుంది. ఇక్కడైతే స్పష్టంగా మంత్రి నారాయణ గారే కంప్లైంట్ చేశారనేది స్పష్టంగా తెలుస్తున్న అంశం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి. అనేది అధిష్టానానికి లోపల ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి రిసెప్షనిస్టులకేం కంప్లైంట్ చేయడు ఆయన. డైరెక్ట్గా లోకేష్ గారికో లేకపోతే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికో చెప్పుంటాడు ఆయన. మహానాడు పేరుతోటి నా దగ్గర ఇంత అడిగారు, నేను ఇన్ని కోట్లు ఇచ్చాను అని చెప్పేసి చెప్పుంటాడు. ఇదేంటిది, మహానాడును మనం కదా నిర్వహించుకుంది, ఇంకా వేరే వాళ్ళు ఇచ్చారు కదా ఫండు, మరి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి పిఏ వసూలు చేయటం ఏంటి? ఇది ఆయన వసూలు చేశాడా? దాని వెనక ప్రమేయం ఎవరిది ఉంది? ఎవరికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అనే చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చిందంట తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో. ఎందుకంటే అక్కడ మహానాడు నిర్వహించడంతో కడప జిల్లాలో ఈ దంపతులకి, మరి మాధవరెడ్డి గారికి ఆవిడ భర్త, వారిద్దరు కూడా చంద్రబాబు నాయుడు మరి బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద కృతజ్ఞతలు తెలియజేయటం, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఆనంద బాష్పాలు పెట్టుకోవటం, కళ్ళమ్మటి నీళ్ళు. మరి ఇంత గౌరవంగా చేసి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే మరి ఎమ్మెల్యే గారి పేరుని తిరుమలేశ్ అనేటువంటి అనుచరుడు మంటగలిపాడు. కాబట్టి ఎమ్మెల్యేలందరూ మీ ముఖ్య అనుచరులకి పూర్తిగా వారికి అధికారాలు ఇచ్చేసి మీరు కనుక సైలెంట్గా కూర్చుంటే వాళ్ళు మిమ్మల్ని నిలువున తాకట్టు పెట్టేస్తారు, నిలువున అమ్మేస్తారు, నట్టేట్ని ముంచేస్తారు అనడానికి ఉదాహరణ టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి తగిలినటువంటి షాక్ దీనికి ప్రధాన ఉదాహరణ. మరి అంత చక్కటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆవిడ మరి తన అనుచరుడు చేసినటువంటి ఆ తప్పుకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ముందు ఆవిడ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది ఆవిడ గిట్టని వాళ్ళు ఏంటి, తిరుమలేశ్ డబ్బులు వసూలు చేశాడు, డబ్బులు వసూలు చేసి మాధవరెడ్డి గారికి ఇచ్చాడా లేకపోతే తిరుమలేశ్ జేబులో పెట్టుకున్నాడా అనేది కూడా మీరు తేల్చిందని చెప్పేసి ఆయన ముందు పంచాయతీ పెట్టడానికి సిద్ధం అవుతున్నారంట. ఈవిడంటే గిట్టనటువంటి కొంతమంది టీడీపీ నాయకులే అదే కడప అసెంబ్లీలో. సో కాబట్టి ఈ వ్యవహారాలన్నీ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు మీ యొక్క వ్యక్తిగత అనుచరులకి పూర్తి అధికారాలు ఇచ్చేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలి. వాళ్ళు చేసేటువంటి ప్రతి తప్పుడు పని మీ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది, మీరే చేపించారని చెప్పేసి అనుకునే పరిస్థితులు ఇప్పుడు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు మీ చుట్టూతో ఉన్నటువంటి అనుచరులు, ఎందుకంటే కొత్తగా ఎమ్మెల్యే లేని వాళ్ళు లేకపోతే చాలా సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే లేని వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే పూర్తిగా సిస్టమ్ మీద అవగాహన ఉండదు. సో ఎవరో చేరతారు ఎన్నికల ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు అవగాహన ఉంది, రెవెన్యూ మీద మాకు అవగాహన ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు అవగాహన ఉంది, లేకపోతే గ్రామాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు నాయకులు ఉన్నారు వారి మీద పూర్తిస్థాయి అవగాహన మాకు ఉంది, ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయో వాటి మీద మాకు అవగాహన ఉందని చెప్పి చాలామంది కొత్త వ్యక్తులు జాయిన్ అవుతూ ఉంటారు, కొత్త ఎమ్మెల్యేలు, కొత్త మంత్రుల దగ్గర. ఎందుకంటే వీళ్ళే గతంలో వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తుంటారు. ఇప్పుడు పార్టీలు మారగానే, అధికారాలు మారగానే మళ్ళీ ఎవరైతే అధికారంలో ఉంటారో బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాల్సిన బాధ్యత శాసనసభ్యుల మీద, మంత్రుల మీద, ఎంపీల మీద ఖచ్చితంగా ఉంది. సో మొత్తానికి తన అనుచరుడు సస్పెన్షన్ తోటి మాధవిరెడ్డి గారికి అయితే మరి కాస్త పరాభవం ఎదుర్కొంటున్నారని అయితే స్పష్టంగా చెప్పొచ్చు.